మనం 9.5K డబ్బులు ఇస్తే 4 రోజులు కేరళకు తోడుకొని పోయి 2 రోజులు మున్నార్ లో, 1 రోజు నైట్ అలపి ఏసీ హౌస్ బోట్ లో స్టే చేపించి, లాస్ట్ రోజు కొచ్చిన్ సైడ్ తోడుకొని పోయి చూపించి, ఈ 4 రోజులకి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తా ఉన్నారా. దీన్ని ఫుల్ డీటెయిల్ చెప్తాను, వీడియో ఫుల్ గా చూడండి. మన విహార్ టూర్స్ వాళ్ళు అంటే మన తెలుగు వాళ్ళు కేరళలో ఆఫీస్ పెట్టుకొని అది తక్కువ డబ్బులకే కేరళలో 4 రోజులు మెయిన్ ప్లేస్ తోడుకొని పోయి చూపిస్తారప్ప. మనకి యాదక్ తోడుకోపోతారో చెప్తాను చూడండి. డే 1 ఫస్ట్ మున్నార్ హిల్ స్టేషన్ అప్ప. ఇది అయిపోయినాక 4-5 రకాలైన వాటర్ ఫాల్స్ తోడుకోపోతారప్ప. వలరా వాటర్ ఫాల్స్ అని, చియాపర వాటర్ ఫాల్స్ అని, కల్లార్ వాటర్ ఫాల్స్ అని. ఈ వాటర్ ఫాల్స్ అంతా అయిపోయినాక మంచిగా ఎలిఫెంట్ రైడింగ్, ఫోటోస్ తీసుకునే దానికి రోజ్ గార్డెన్, ఇవంతా అయిపోయినాక వాళ్ళే మంచి హోటల్ రూమ్ బుక్ చేసి మీకు డిన్నర్ కూడా రెడీ చేసి పెడతారప్ప. మళ్ళా డే 2 లో అదే హోటల్ లో బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఎకో పాయింట్, మట్టుపెట్టి లేక్ కి, డ్యామ్ కి, టీ ప్లాంటేషన్ కి, కుండల డ్యామ్ కి, మళ్ళా షూటింగ్ పాయింట్ కి, ఇవన్నీ చూసుకొని మళ్ళీ హోటల్ కి పోయి ఆ నైట్ కి మంచిగా రెస్ట్ తీసుకోవాలప్పా. మళ్ళా డే 3 లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని అక్కడే దగ్గరలో ఉన్న బీచ్ కి తోడుకొని పోయి అక్కడ బాగా ఎంజాయ్ చేసినాక సాయంత్రంగా ఒక 5 గంటలకి అలపిలో హౌస్ బోట్ లోపలికి తోడుకొని పోతారప్ప. ఆ బోట్ లోనే మీకు ఏసీ రూమ్ వాళ్ళే బుక్ చేసి పెట్టింటారు. మీకు మీరు అట్లా ఎంజాయ్ చేసుకుని అక్కడే వాళ్ళు నైట్ కి డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అక్కడే ప్రొవైడ్ చేసి పెట్టింటారు. అవన్నీ కంప్లీట్ చేసుకునేసి డే 4 లో హౌస్ బోట్ లో ఇంకా చెక్అౌట్ చేసుకుని ఒక 2 గంటలు షికారా బోట్ రైడ్ కి తోడుకొని పోతారప్ప. అట్లా బోట్ రైడ్ చేసుకుని పక్కలో విలేజెస్ అంతా చూసుకుంటా ఉంటే భలే ఉంటుంది ఫీల్. మళ్ళా మీరు మటన్ చెర్రీ డచ్ ప్యాలెస్ కి, జీవ్ స్ట్రీట్ కి, చైనీస్ ఫిషింగ్ నెట్స్ చూస్తారప్ప. ఆడే ఇంకేమన్నా టైం ఉంటే గానీ లూలు మాల్ అట్లా షాపింగ్ చేసుకుని ఈవినింగ్ అయిపోతుంది. అప్పటికే ఇంక వాళ్ళే మనల్ని రైల్వే స్టేషన్ లో వదిలేస్తారప్ప. ఇంకా ఆడినింకా మన ప్రయాణం మంది. ఇంత మంచి ఆఫర్ పెట్టుకుని ఇంకా ఏమన్నా చూస్తా ఉండవు. వీకెండ్స్ లో కేరళ ట్రిప్ వేసేయండి అప్పో.